ద్వాదశి విశ్వనాథం గురువు గారు ప్రారంభం చేయడం వల్ల ఈ కళ్యాణము నిజంగా ఆయన యొక్క పాదపద్మములకు శతకోటి వందనములు, సహస్రకోటి వందనములు, అనంతకోటి వందనములు. ఆయన తలబెట్టారు. నిజానికి లావక్కంతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులాఠవుల్ దప్పిన మూర్త వచ్చే తనువుండత్యంత్రమంబైడం నీవే తప్ప శ్రీ విశ్వనాథ శర్మ నీవే తప్పయ తప్పరం బెరుగమన్నింపంత విందీనుని రావే ఈశ్వరా కావవే వర్ధ సంరక్షింపు భద్రాత్మక అని మహానుభావులు ఏంటంటే ఆ ద్వాదశి విశ్వనాథం గురువు గారు పెట్టిన భిక్ష ఇది. అలాగే సద్గురు శివానందమూర్తి గారు ఆశీర్వచనాలతో ఆ స్వామివారి కళ్యాణం ప్రారంభించాము. అలాగే ఎందరో మహానుభావులు అందరూ వచ్చారు. మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు, విశ్వనాథ గోపాలకృష్ణ గారు, చిర్రావు శ్రీరామశర్మ గారు, మహా పండితులు, కనకమహాలక్ష్మి దేవస్థాన వేద పండితులు, సింహాచల వేద పండితులు అందరూ కూడా స్వామివారి కళ్యాణానికి వస్తున్నారు. అంటే అమ్మవారు అయ్యవారు ఎంతో ఆనందంగా రప్పించుకుంటున్నారు. శ్రీ లక్ష్మీనారాయణ గోవిందా. పూర్వసంకల్పవిధానేన రసదుపలక్ష్ణయా తద్విషభ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్త్వారాత్ పరశురస్పతే నివాతే స్తు వనస్పతే స్వస్తి మేస్తు వనస్పతే నమస్య కృత్సతే రుద్రాయ నమో రుద్రాయ సకృత్సతే గోష్టపసి నమస్తే అస్తు మామాహి గంసే శ్రేయసి వజ్రో నమస్తే అస్తు మామాహి గంసే బుద్ధ్యాదేవ శికునే సామగాయసి బ్రహ్మపుత్రయమ సవనేషి శగంససి స్వస్తి నశికునే అస్తు ప్రథమ సుమనా భవ శాకున్మంత్రాన్ రాజయన్నో పూష్ణీత పాదౌ ప్రక్షాళ్య ఆచమ్య. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం సందర్భంగా దుశ్శకున మంత్రపటను గావించాము. ఎటువంటి దుశ్శకునాలు రాకుండా మంచి శకునాలు రావాలని స్వామివారి పాద ప్రక్షాళన జరుగుతున్నది. తర్వాత కన్యావరుణ అనే కార్యక్రమాన్ని చేసుకుంటాం. శ్రీ లక్ష్మీనారాయణ దివ్య కళ్యాణ మహోత్సవాంగత్వేన చతురోవరాన్ ప్రేషయిష్యే సుదర్శనవేతాన్నంతరాన్ పూర్ణయాదో శ్రీనారాయణస్య లక్ష్మీదేవీ నామ్నీం కన్యాం వృణేధ్వం. సమవేతాన్మూర్తైనటువంటి మంతా శ్రీ జగన్నాథ స్వామి గారు అందరికీ కన్యావరుణ్ ఇస్తున్నారు. వృత్తులందరికీ మా గృహ దైవ సమానులు జట్టికవి దక్షిణామూర్తి మాస్టర్ గారు దంపతులు, అలాగే ప్రగడ రాజగణపతి గారి దంపతులు మా గృహ దైవ సమానులు లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని ఆహ్వాన పత్రిక అందించగానే జగన్నాథమ్మ తప్పనిసరిగా వస్తాము అని వచ్చారు. కాబట్టి భరద్వాజ గోత్రికైనటువంటి రాజగణపతి గారు, కాశ్మీర్ గోత్రికైనటువంటి దక్షిణామూర్తి మాస్టర్ గారి కుటుంబ సభ్యుల్ని లక్ష్మీనారాయణ దేవత ఎల్లవేళలా కూడా ఆయుర ఆరోగ్యాలతోటి రక్షించాలని ఆ అమ్మవారిని స్వామివారిని పదే పదే ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. బ్రహ్మరామ గారు కూడా కన్యావరణ ఇస్తారు. భారతదాస్ గోత్రం వేర్లు వారు కూడా కన్యావరణ ఇస్తున్నారు. సుదర్శన వేతాన్నంతరాన్య సవనేష ప్రభాస్యాయ చకర్ధమగవనింద్ర సున్వతే పారావతం యత్పురుసంభతం వస్వపావృణో శరభాయ ఋషిబంధవే బృహత్సామక్షత్రభృద్రవిష్ణియం త్రిష్టుభోజశ్రుత విగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. వాళ్ళిద్దరికి రక్షావం కట్టాలి. ఓం యజ్ఞాపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాతు ఆయుష్యవగ్ర్యం ప్రథమం చ శుభ్రం యజ్ఞాపవేతం ఫలమస్తు తేజః.
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం వ్రతమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీత ధారణ మహోర్తస్వ మహోర్తస్తు శ్రుత్వాచమ్యాకేశవాయ స్వాహ మేళాపారే ఆచమ్యాకేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషీయ పద్మనాభాయ నమః దామోదరాయ నమః వెంకటకృష్ణాయ వాసుదేవాయ బుద్ధిమాంధోషాయ నారసింహాయ నమః అచ్యుతాయ నమః ఉపేంద్రాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః దివ్య కళ్యాణ మహోత్సవాంగత్వేన. అందరూ చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ దేవతాముద్దిశ్య లక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం మహాసంకల్ప పూర్వక సాంగోపాంగ సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే. ఓం దాని ముందు కన్యాదానం ముందు ఒకసారి ప్రబలం చదువుతాం. స్వామివారి యొక్క తండ్రి గారు, స్వామివారి తాతగారు ఎవరు, స్వామివారి ముత్తాతగారు ఎవరు, స్వామివారి గోత్రసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణైర్ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య పురాణ పురుష శర్మణో నత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణైర్ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య శేషశాయి శర్మణః పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణైర్ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య విశ్వశర్మణః పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణైర్ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవాయ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే త్రిభువనాధీశాయ శ్రీమన్నారాయణ శర్మణే వరాయ. స్వామివారి యొక్క గోత్రం కాశ్యపస గోత్రం. స్వామివారి యొక్క తండ్రి గారు విష్ణు శర్మ, స్వామివారి యొక్క తాతగారు శేషసాయి శర్మ, స్వామివారి యొక్క ముత్తాతగారు పురాణ పురుష శర్మ. అందరూ విష్ణుమూర్తి సంబంధించిన వాళ్ళే. ఇక్కడ మనకి కళ్యాణం చేసుకున్న స్వామివారు ఎవరంటే శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి. కావున ఆ యొక్క స్వామివారికి గోత్రం చెబుతూ స్వామివారి యొక్క తండ్రి గారు, తాతగారు, ముత్తాత చెప్పుకుంటూ స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అలాగే సచిదానంద స్వరూపుడు, తత్వాతీత స్వరూపుడు, త్రిభువనాధీశాయ. ఆ స్వామివారి పేరు శ్రీమన్నారాయణుడు అని చెప్పారు ఆ పురోహితులు. అలాగే ఆడపల్లి వారి తరఫు నుంచి ఆ పురోహితులు అమ్మవారి యొక్క గోత్రం, అమ్మవారి యొక్క తాతగారు, తండ్రి గారు, ముత్తాత గారు ఆ పేర్లు కూడా చెప్తారు. అవన్నీ ఒకసారి వినండి. ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆత్రేయ అర్చనాన శ్యామాశ్వత్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేయ సగోత్రస్య రత్నాకర శర్మణో నత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆత్రేయ అర్చనాన శ్యామాశ్వత్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేయ సగోత్రస్య అర్ణవ శర్మణః పౌత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆత్రేయ అర్చనాన శ్యామాశ్వత్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేయ సగోత్రస్య సముద్ర శర్మణః పుత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆత్రేయ అర్చనాన శ్యామాశ్వత్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేయ సగోత్రోద్భవాం శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం తత్వస్వరూపిణీం చతుర్దశ భువనాధీశ్వరీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం శ్రీలక్ష్మీదేవీ నామ్నీం కన్యాం. అమ్మవారి యొక్క గోత్రం ఆత్రేయ గోత్రం.
అమ్మవారి యొక్క తండ్రి గారు సముద్ర శర్మ, సముద్రం నుంచి ఉద్భవించింది ఆవిడ. కాబట్టి ఆ సముద్ర శర్మ యొక్క కుమార్తె, అలాగే అర్ణవ శర్మ అనే ఆయన యొక్క మనవరాలు, మరియు రత్నాకర శర్మ యొక్క ముని మనవరాలు అయినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మవారు తత్వస్వరూపిణి. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి దివ్య సంకల్పం వల్ల దివ్య కళ్యాణ మహోత్సవాంగత్వేన మహాసంకల్పముచ్చార్య కన్యాదానం చేసేటప్పుడు మహాసంకల్పం చెప్తారు. అలా నమస్కారం చేసుకుని, అంటే ఈ మహా బ్రహ్మాండం అంతా ఎలా స్వామివారు నిర్ణయం చేశారు అలా నమస్కారం చేసి వినండి. ఓం మహాంతవీర్యస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అజింత్యా పరిమిత శక్త్యా ప్రియమాణస్య మహాజలకస్య మధ్యే పరిబ్రహ్మణానాం బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్త వ్యక్తమహంకార పృథివ్యాస్తేజో వాయురాకాశాద్యావృణే ప్రాణేస్మిన్ బ్రహ్మాండ కంఠయోర్ మధ్యే చక్రవాళశైలమధ్యమహాసుమేరో సహస్రజగనానవర్తిని మహానాలాయమాన ఫణిరాజరాజన్యసేనస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకాననవిముదాంజన పుష్పతో నిత్యం భోగతి రేవతి సాధ్యవతి గాంధర్వత్యలకాదీయస్తో పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్నియవాయుకుబేరన్యాది అష్టదిక్పాల పరిపావతే మహేంద్రమయశక్తి హిమవృక్షవద్వింజపార్యాత్ర సప్తకులాచల మతంగ హిరణ్య సంగమాల్యవక్తిలోకాచర పంచమహానాదాకృష్టితే రామర్యుడంతి నివృత్త్యర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్యనివాస సిద్ధ్యర్థం. కన్యాదానం చేస్తే 10 తరాల ముందు వాళ్ళు, 10 తరాల తర్వాత మనతో కలిపి 21 తరాలు వీళ్ళందరూ పుణ్యలోకంలో పితృదేవతలు ఉన్నారో వాళ్ళ పితృదేవతలు అందరూ శాశ్వత బ్రహ్మలోకంలో వినాశి ఉంటారంట. అలాంటి విశేషమైంది కాబట్టి ఆ పితృలోకంలో ఎన్నాళ్ళు ఉంటారు అంటే చెప్తుంటారు, జాగ్రత్తగా వినండి. లక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం సాంగోపాంగ సాలంకృత హిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే. కన్యాదానం చేస్తే మన పితృదేవతలు వాళ్ళందరూ బ్రహ్మలోకంలో ఉంటారంట. ఎన్నాళ్ళు ఉంటారు అంటే చెప్తున్నారు. మొదటిది ఏంటంటే తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షం సహస్రావసానే ఏకైక తిలాపకర్షక్రమేణ. అంటే సూర్యమండలం వరకు తిలలంటే నల్ల నువ్వులు పోస్తే ఒక నువ్వులు తీస్తే ఎన్నాళ్ళు పడుతుందో అన్నాళ్ళు బ్రహ్మలోకంలో ఉంటారు. కాదు, ఇంకా విశేషం ఏంటంటే మాషై ధ్రువమండల పర్యంతం కృతరాశేర్వర్షం సహస్రావసానే ఏకైక మాషాపకర్షక్రమేణ. అంటే మాషలంటే మినుగులండి. మినుగులు మాషై ధ్రువమండల పర్యంతం, ధ్రువమండలం వరకు ఒక్క మాష తీస్తే ఎన్నాళ్ళు పడుతుందో అన్నాళ్ళు పడుతుంది. అదే కాకుండా యవై చంద్రమండల పర్యంతం, చంద్రమండలం వరకు ఎవలంటే ధాన్యం పోస్తే ఏకైక యవాపకర్షక్రమేణ ఒక యవ తీస్తే అన్నాళ్ళు పడుతుందో అన్నాళ్ళు బ్రహ్మలోకంలో ఉంటారు. అదే కావయ్యా గోలోబర్ నక్షత్ర మండల పర్యంతం, అంటే నక్షత్ర మండలపరం వరకు గోవి గిట్టల కింద ఉన్న పాద ధూళి వేసి ఆ ధూళి ఒకటి తీస్తున్నాం ఎన్నాళ్ళు పడుతుందో అన్నాళ్ళు పడుతుంది. అదే కాదు త్రిగుణీకృత అగ్రిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది ఇలాంటి యాగాలు చేసే ఫలితం ఒక కన్యాదానం వల్ల కలుగుతుంది. కాబట్టి అలాంటి కన్యాదానం అనే కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. దివ్య కళ్యాణ మహోత్సవాంగత్వేన ఈ లక్ష్మీనారాయణ స్వరూప ఇదమాసనం ఇదమావాహనం ఉపాభ్యాం ఇదం వాద్యం. ఓం నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే
సహస్రకోటి యుగధారిణే నమః. ఒక లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క కాళ్ళు కడుగుతున్నారు. పాద ప్రక్షాళన కార్యక్రమం జరుగుతోంది. ఓం నమో సునంతాజ సహస్రమూర్తయే సహస్రపాదాఖ్యురోరుబాహవే సహస్రనామ్నే పురుషాజ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. భాగసమే గంధా అమే గంధాః అలంకారార్థాయ మే అక్షతాః సకలారాధనే. శైలజక్క ఎక్కడన్నా రావాలి. శైలజక్క భాగశామి గంధాః పుష్పార్థాయ మే అక్షతాః సకలారాధనే శోభనమస్తు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం నాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మరోగవికీషయా కన్యే మమాకృతో భూయా కన్యే మే దైవపాద్వయోః కన్యే మే సర్వభూతో భూయా తద్దానాన్ మోక్షమాప్నుయాత్ కన్యాం ప్రదాస్యామి విద్రోహానారాయణై కన్యాం సాలంకృతాం సాధ్యే సుషేయాయుధేమే వేదోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే సాగరమలింగో బ్రాహ్మణేభ్యः శుభం భవతు. ఆత్రేయస్యావాస్తత్రయార్షే ప్రవాన్వితాత్రేషు గోత్రస్య రత్నాకర శర్మణో నత్రీం చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు. ఆత్రేయస్యావాస్తత్రయార్షే ప్రవాన్వితాత్రేషు గోత్రస్య అర్ణవశర్మణ పౌత్రీం చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు. ఆత్రేయార్చనాదస్యావాస్యత్రయార్షే ప్రవాదిత ఆత్రేయ గోత్రస్య సముద్రశర్మణ పుత్రీం చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు. ఆత్రేయార్చనాదస్యావాస్యత్రయార్షే ప్రవాదిత గోత్రోద్భవాం శ్రీమదఖిలాండభక్తే ఏఘాతే కామదక్షిణ ప్రతిగృహాలు మేళం. స్వామివారికి అమ్మవారి తరఫున కొబ్బరి బొండాలకి ఎలా కన్యాదానం చేయుచున్నారు మంతా శ్రీ జగన్నాథ శర్మ గారు దంపతులు. అలాగే తర్వాత అరటి పళ్ళకి ఎలా ఇస్తున్నారు చక్కగా జగన్నాథం. ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఊష్ణోహస్తాభ్యాం ప్రజగృహ్ణామి రాజాత్మా వరుణోమయుదేవ దక్షిణే ప్రజాపతే కన్యాం జ్ఞాం మయోదాత్రే మయో మహ్యమస్త ప్రతిగ్రహీత్రే ఇదం యస్మాదాద్ కామః కామాయ కామో దాత కామ ప్రతిగ్రహీత కామకం సముద్రమాదిశాం ప్రదదే. గోవింద
అదో మధుపర్కః కూర్చ్యాభ్యాం పరిగృహ్య దాతా మృన్మయేన ఆరాహ్య ఆపః సావర్త్య సంకృత్యాతయసా చ సమ్మానోమి స్వాం యోనిమపి గచ్చత అచ్చత్ర ప్రజయా భూయా సమ్మావరత్వయః అంజల కుట్యాభ్యాం పరిగృహ్య దాతా మధుపర్క ఇతి ప్రాహ దాతా మధుపర్కో మధుపర్కః ఉత్తరయాభిమంత్ర్య ప్రియే విద్యాయే యశోసి బ్రహ్మణో కీర్తిరసి తమ్మా ప్రియం ప్రజానాయజసా చ తమ్మా ప్రియం ప్రజానాం కుర్వత పతూనా యజ్ఞం సుతరస్తాద్ పురస్తాద్య అమృతోపస్తమసి అపపేత్వా విరాజన్య ఉత్తరయా త్రిప్రాస్య యన్మధనామధవ్యం పరమన్నాద్యం వీర్యం తేనాహం మధనామధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోధాని సకర్మణ్యేన దిస్తోష్ణీం అమృతాభిధానమసి ప్రియా సిద్ధమన్నం భూతం సగరాగ తన్నాక్షాయే తస్య దేశేయ తన్మవోజంధాః వరః సమేత పశ్యత సౌభాగ్యవస్యే దత్తాయాధాస్య విప్రేతరాం హిరణ్యసందగపాన్నపాచేతు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యాణి సద్యా హిరణ్యదాతమశ్రీ బ్రహ్మశ్రీ మంతా శ్రీ జగన్నాథ శర్మ గారి దంపతులు లక్ష్మీనారాయణ దివ్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారి పాదాలకు నమస్కరిస్తూ మధుపర్క వస్త్రాలు సమర్పిస్తున్నారు జగన్నాథ శర్మ గారి దంపతులు. మాస్టర్ గారి యొక్క కుటుంబాన్ని, దిట్టికవి కామేశ్వరరావు గారి యొక్క కుటుంబాన్ని, అలాగే పులుగుర్త సోమరాజు మాస్టర్ గారి కుటుంబాన్ని, పులుగుర్త వెంకటేశ్వరమ్మ గారి యొక్క కుటుంబాన్ని, డాక్టర్ ప్రగద రాజగణపతి గారి యొక్క కుటుంబాన్ని, రామాయణ పండిత బృందాన్ని, లక్ష్మీనారాయణ భక్తుల్ని, లక్ష్మీనారాయణ సేవకుల్ని, ఆ లక్ష్మీనారాయణ నిరంతరము కూడా ఎల్లవేళలా చల్లగా చూడాలని ఆ లక్ష్మీనారాయణ దేవతల్ని పదే పదే ప్రార్థిస్తున్నాను. లక్ష్మీనారాయణ గోవిందా, లక్ష్మీనారాయణ గోవిందా. మధుపర్క సమర్పణాలు ప్రత్యేకించి చీఫ్ జనరల్ మేనేజర్గా రవికుమార్ గారి దంపతులు, ఆ స్టేట్ బ్యాంకు సిబ్బంది అందరికీ కూడా లక్ష్మీనారాయణ దేవత ఎల్లవేళలా కూడా చల్లగా చూస్తూ ఉంటారు. అలాగే ఒక్కసారికి అయ్యవారికి నమస్కారాలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. లక్ష్మీనారాయణ గోవిందా. ఓం ఆయుష్పత కమలాసనశయమర్యమాసన ప్రాణాయామ విశ్వానిద్రక్షకాత్యాయన కౌండల్య గౌతమాయేర సపలహానిత్య సకోమదంగజ కుజ కశ్య చండల శాండల్య ప్రగతస్వబందార పాలక పిలకర్ణమహకాయై విభండకాది ముఖ్యములంత సందాతరం చాంచేయకం చందనం చందాం శిష్యమరీ మృగం విలసిత చూడామణి చంద్రికా చంద్రశ్చంద్రమసోద్భముగుడ కుర్వంతు వాం మంగళం సుమూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. ఓం శ్రీలక్ష్మ్యాః కమలామలాంజలిపుటేయాః పద్మరాగాయితాః న్యస్తాః శ్రీహరిమస్తకే చ విలసత్తుండప్రసూనాయతాః శ్రేష్టాః శ్యామలకాయకాంతికలితాః న్యాయేంద్రనీలాయితాః ముక్తాస్తాః సుపదా భవంతు భవతాం శ్రీవిష్ణువైవాహిక సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. నారాయణ సంతృత పారిజాతః
సమస్త కళ్యాణ గుణాభిరామ లక్ష్మీముఖాంభోరుహ చంచరీక నిరంతరం మంగళం ఆతనోతు సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన శ్రీ విష్ణుపత్ని శ్రుతకల్పవల్లి పద్మాలయ చంద్ర సహోదరి శ్రీ క్షీరాబ్ధిజాత భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. గాంధీవం గరుడధ్వజ గణపతి గంగాధరో గౌతమ గౌరీశో గవయో గృహం గృహపతి గోవర్ధనో గోకులం గౌరీ శ్రీమయ గోపతిర్గృహపతిర్గోదావరీ గోఝరీ గాంధారీ గజగామినీ గజరిపు కుర్వంతు వాం మంగళం సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణస్య సావధాన. ఓం డుండీశో నరశంభుడోడు మరుకో శంభుం బిడీవల్లభో నీలాజారుడజంబుజాక్షిగహనో యస్మిన్ నృగాండునృగః డింబః కుంభడి కుంభకుంభగహనో డీంకారమోడిండివో డోలాడుంబుడుండు బాండివలయః కుర్వంతు వాం మంగళం సుమూర్తే సావధాన శుభలగ్నే మకరధ్వజశ్చ ధనుష్టంకంకరీ శాంకరీ టీకానాటకావ్యశాస్త్రకహరో గాంధారిపాలः సదా శార్వాధూపకవాతపాటసురట భాస్వన్మయా ధూపక ధాన్యావర్ధన సుందరాశ సతతం కుర్వంతు వాం మంగళం సుమూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. మందిరం యహవా శర్మ గచ్చతో ఆత్వాహారసమంతరభో భ్రవస్థిష్ఠా విజాజలే విశస్వా సర్వా వాంఛంతో మాత్వద్రాష్ట్రమధభ్రశతో ధ్రువాద్యో ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతో ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం ఇహైవైధిమా వ్యతిష్ఠాః పర్వత ఇవ విజాజలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్థిష్ఠా ఇహ రాష్ట్రముధారయ అభిదశ్చ వృతన్యతః అథరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్రయేణ మధేధతో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ఇంద్రశ్చాగ్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అభ్రాద్రగ్నే వరుణావదగ్నేం బృహస్పతే ఇంద్రాపత్రగ్నేం లక్ష్మ్యంతామస్య సమీక్షేత అఘోరచక్షరపదిజ్ఞేతే శివాపదభ్యः సుమనా స్వర్గాః దేవసా దేవకామాస్యోనా విపదేయం ముహూర్తస్సు ముహూర్తస్సు లక్ష్మీనారాయణ గోవింద గోవింద. ప్రత్యేకించి కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఆ లక్ష్మీనారాయణ మీద కమిషనర్ గారు దంపతులు గురువు గారు కోరుతున్నారు. నేను కాదు, ఒక్కసారి రావాలి. మా మాధవి చెల్లమ్మ, మా ప్రసాద్ మాయ రావాలి, ఒక్కసారి రావాలి. మేళం చేయండి బాబు, మేళం చేయండి.
స్వామివారికి అత్యంత ప్రీతికరమైనవి. అలాగే రమాసేతు వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వేద పండితులందరూ కూడా ఈ శ్లోకాలు చెప్తూ ఉంటారు. విష్ణుమూర్తి శ్లోకాలు రెండే. జగన్నాథం గారు నిర్వహించే లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు వారు ప్రత్యేకంగా వేద పండితులందరినీ ఆహ్వానించారు. ఆ వేద పండితుల్లో ముఖ్యమైనగా మొదటగా ఋగ్వేద పారాయణ. లోకమాత గాయత్రి మాతాకి, పంచముఖి గాయత్రి మాతాకి. హరి ఓం ఆదోన ఇంద్రక్షుమందం చిత్రంగాభం సంగ్రభాయ మహాహస్తే దక్షిణేన విద్మాహిత్వా దువిగోర్మిందువిరేష్మందు విమఘం తువిమాత్రమవోభిః నహిత్వా శూరదేవానమర్తాసోదిత్సందం భీమన్నగాం వారయంతే ఏతోన్వింద్రం స్తవామేషానం వస్వస్వరాదుం నరాధసామద్భిషన్నః ప్రస్తోషదుపకాశిషచ్చవత్సామగీయమానం అభిరాధసా జుగురత్ ఆనో భరదక్షిణేనాభిసవ్యేన ప్రమృషా ఇంద్రమానో వసోర్నిర్భాగ్ ఉపక్రమస్వాభరదృశతా ధృష్ణో జనానాం అదాజోత్తరస్య వేదాః ఇంద్రయ ఉనుతే అస్తి వాజో విప్రేభిः సనిత్వః అస్మాభిः సుతం ధనుః సద్యోజువస్తే వాజా అస్మభ్యం విశ్వశ్చంద్రాః వశేశ్చ మక్షోజరందే నిషుసేద గణపతే గణేషు త్వామాహుర్విప్రథమం కవీనాం నరతే త్వత్క్రియతే కించనారే మహామర్కం మఘవ చిత్రమర్చా అభిజ్ఞానో మఘవన్నాథమానాన్ సఖే బోధివసుపతే సఖీనాం గణం గృధిరణకృత్సత్యసుష్మా భక్తే చిదా భజారాయే అస్మాన్ గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్వేదసాదనం ఆనో భద్రాకృతగోయంతు విశ్వతో దబ్ధాసో అపరేతాస ఉద్భిదాః ఏవానో యథా సతమిద్బృధే అసన్నప్రాయువో రక్షితారో దివే దివే దేవానాం భద్రాసుమతిర్రుజో యథాం దేవానాం రాతిరభినో నివర్తతాం దేవానాం సఖ్యముపసేది మా వయం దేవాన ఆయుః ప్రతిరందు జీవసే తాతేన
सुभगामयश्चरत् तन्नो वादो मयो भुवातु भेषजं तन्माता पृथिवी तत्पिताद्योः तद्ग्रावाणः सोमसुतो मयो भुव तदश्विना शृणुतां धिष्ण्यायुवम् तमीशापतिं धियञ्जिन्वमवसे होमहे वयं पोषाणो यथा वेदसामसद्वृधे रक्षिता पायुरदब्धस्वस्तये स्वस्ति न इन्दो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु पृषदश्वा मरुतः पृश्निमातरः शुभं यावानो विदधे सूरचक्षसो विश्वे नो देवा अवसागमन्निहा भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्ध्यारीर्शतायुर्गं दोः अदितिर्द्यौर्स्वस्ति देव्यदिति नर्वणाः स्वस्ति पूषा असुरो ददातु न स्वस्ति द्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायुभौमं स्वस्ति भुवनस्य यस्पतिः बृहा विश्वे देवानो अप्या स्वस्तये वैश्वानरो वसुरग्निस्वस्तये देवा अवन्त्रुभव स्वस्तये स्वस्ति नो रुद्रः पात्वं हसः स्वस्ति मित्रावरुणा स्वस्ति पत्नुरश्च स्वस्ति नो स्वस्ति वन्दधताग्नदा जानता सङ्गमे महद्भूतम्बायस देवता समस्त बृहद्यशो नावमिव दुहेमा प्रयतपानिशरणं प्रपद्ये स्वस्ति बाधेष्वभयन्नोऽस्तु कनिक्रदज्जनुषं बभ्रुवान इयर्ति वाचमरिते वनावं कुने भवासि मात्वाक चिदभिभाविष्या विदद मात्वास्येन उद्वधीन्मासुपर्णन्दे मानस्येन ईशतमाकषं उभेवाचो वदति समगा इव गायत्रं ससि वृषेव वाजी शिशुमतिरपीत्या सर्वतो नश्य कुले भद्रमावद विश्वतो नश्य कुले पुण्यमावद मतिञ्चिगद्धिनः यदुत्पतन्वदसि कर्करिर्यथा बृहद्वदेम विदधे सुवीराः भद्रं वद दक्षिणतो भद्रमुत्तरतो वद
भद्रं पुरस्तान्नो वद भद्रं पश्चात् कविञ्जलाभद्रं वद पुत्रे भद्रं वद गृहान्नो वद भद्रं अभयं वद भद्रमधस्तान्नो वद भद्रमलेष्टान्नो वद भद्रन्नस्तर्वतो वदानि महयति जिज्ञुषामि वदन्तुभिः शकुन्तकप्रदक्षिणं शतपत्राभिनो आवदं स्वं शकुने भद्रमावदतोऽस्मि सीनः सुमतिं चिकित्सिनः यदुत्पतन् वदसि कर्करिर्यथा बृहद्वदेम विदधे सुवीरा अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पां सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यहारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदं ददाति चक्षुरा ततं तद्विप्रासो विष्णोर्यत्परमं पदं विष्णोर्न भीमः यस्योरुषत्रिषु विक्रमणेष्वधिक्ष्यन्ति भुवनानि विश्वा प्रविष्णवे शोषमे हमेको विममे त्रिभित्पदेभिः यस्य त्रिपूर्णामधोन पदान्यक्षीयमाना स्वधयामलन्ति जगत्त्रिधातु पृथिवीमुदद्यामेको साधारभुवनानि विश्वा तदस्य प्रियमभिबाधो अस्यान्नरो यत्र देवयवो मदन्ति यथा कवे यथा एतति यथा विश्वे सजोषसः गाथपतिं मेधपतिं रुद्रञ्जला आशभेषजं तच्छय्योः सुम्नमीमहे यः शुक्र इव सूर्यो हिरण्यमिव रोचते श्रेष्ठो देवानां वसुः शन्नः करत्यर्वते सुगं मेषाय मेष्ये नृभ्यो नारिभ्यो गवे अस्मे सोमां महिष्यवस्तु विधुम्नम् मानः सोमपरिबाधुतस्य मूर्धनाभा सोमवेन आभोजं दे सोमवेदः विश्वजिते धनजिते स्वर्जिते सत्राजिते नृजित उर्वराजिते सोमै यजताय हर्यतम्
अभिक्षितः व्रतन्योधतो रथोगम् वीरविश्वासमष्टावीलितस्पृथुरिन्द्रस्तु यज्ञ उजसस्वर्जनत् यज्ञेन गातुमप्तुरो विविद्रिदे धियो हिन्वो मनीषिणः अभिस्वरा निषदागावस्य व इन्द्रे हिन्वानाद्रविणान्याजता इन्द्रश्रेष्ठानि पद्मानं वाचस्व दिनत्वमन्ना यावदादित्या यावद्वायुः प्लवायति तावज्जीवजया जया येन केन प्रकारेण कोहिनामनुजीवति परे. అలాగే రామాయణం చదివినటువంటి దంపతులు తోటోత్సవానికి ముందుకు రావాలి. డాక్టర్ ఏ శ్రీరామూర్తి గారు, అత్తోడు జోగారావు గారి దంపతులు, ధవలవారి దంపతులు ప్రత్యేకించి కూడా ఇక్కడ ముందుగా వస్తే కార్యక్రమాలు అమ్మ కుమారులు ఎవరైనా సరే అమ్మాయిలు ఉంటే వేగంగా ముందుకు రావాలి. ఈ కుమారి అర్చనకి ఏంటంటే ప్రత్యేకించి కూడా ఆ భగవంతుని మనందరం కూడా వేడుకోవాలి. ఏ రకంగా వేడుకోవాలి అంటే విశ్వదేవాయ వృష్ణే యజ్ఞైర్విధేమ నమసా హవిర్భిః సుప్రజా వీరవందో వయజ్ఞస్యామ పతయోరయీనా ద్యుమద్విభాతిక్రతుమజ్జనేషు పురప్రియం మిత్రం నక్షేత్రసాధసం మక్షూరధశూరో వాపుత్సుకాసుచిత్ దేవానాయ ఇన్మనో యజమాన ఇయక్షతత్ర సువీర్యముదత్యదాశ్వస్మియం నకిష్టం కర్మణా నషన్న ప్రయోషన్నయోషతి ఉపక్షరంతి సింహవోమయో భువ ఈజానంచ యక్ష్యమానంచ ధేనవః ప్రణంతం జపపు విబృహతం విశోచీమమీవ ప్రముక్తమస్మత్ ఓమారుద్రాయుపమేతాంద్రమేణో అస్మత్ ఓమా భూషణా జననారయీనాంజననా దివో జననౌ దేవో జాయమానౌ దుషంతే మౌతమాగోసి పూషభ్యాంజనభుశ్రేయాసు ఆపోహయత్ ప్రజాపతినో అభవత్స అభవతు ఉదుజ్యం చిత్రం శశ్వతస్కరుహస్తే దధానో నర్యా పురోణి నిర్భువత్రయపతిరయేనాగో సత్రా చక్రాణం అమృతాని విశ్వామస్య హి క్షయస్య దేవ భూరేరయా ధియా బభాజ ప్రవత్వతి మన్నాజినోషి మహి విచారణి ప్రతిష్టో భంజక్తుభిః అర్జునీ దూతరేణ సఖ్యా సజేయయో మానరిష్ంద్రం ప్రతిమానాని దేభుః సోమరుదయుశ్చిదేంద్రాయ బ్రహ్మజమదగ్నిరర్చన్నో జాయంతాసి శవసస్తురస్యాంతర్యచ్చగృణతే అర్గో వాయత్తురతే సోమచక్షాస్తత్ర్యా
शक्ति विष्णवास आर्णव्यम् वर्धन्तु त्वा सुष्ठुतयोगिनो मे यूयं वात स्वस्तिभिस्मरेण शिशीः नः सूनुमतः अग्निशतिनो सहस्रिणो धुरो जगुश्रुत्य या वा पृथिवी ब्रह्मणा कृधि सुवर्ण शुक्रभुष विदिद्युतुः द्रविणं वीरपेशा अग्निर्षैत्यमाततानाट्येऽर्थामानि विभृतपाशुधिरण्यम् रुक्मो नरोचतस्वधावः उभयसुश्चन्द्रसर्पे सोदर्वी श्रीनीश आसने पूर्या उक्थेषु शवसस्पतैषग्गुस्तो वेदो हरिवश्रुतस्य स्वामी घानी त्वमर्णा अग्निं पुरा तद् हिराना इकार्नो सत्राविश्वस्य परमस्य राजसे न कृष्वा घोषो बृण्मते हावु 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 यशो हावु यशो हावु यशो हावु
आयुर्विश्वं विश्वमायुरसमहि प्राजां त्वष्टाराधिर्देहिस्मे शातं देवमशराधो मायं ते ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఇదం హవిరయాత్ ధానాన్నదీపేనామివావాహతో య ఇదం స్త్రీపమానకార్యసస్తో వదాం జనాః అయం స్తోమాన ఆగామదిమం స్వప్రదేహర్యదా బృహస్పతే వశే లబ్ధ్వాగ్నే సోమావిదధ్యతం యాతధానస్య సోమపదే ప్రజాం నయస్వ చ నిస్తోమానస్యాపాదయ పరమక్షతావారం యత్రైషామగ్నే జనేమానివే ఖగుహాసతామత్రిణాం జాతవేదాః తాం స్త్వం బ్రహ్మాణావావృధానో యస్యేషాం శతతరహామగ్నే అస్మినవసవసావో ధారయంతు ఇంద్రః పూషా వరుణో మిత్రో అగ్నిః ఉమమా ఇమవాదిత్యా ఉత విశ్వే చ దేవా ఉత్తారస్మిన్ జ్యోతిషి ధారయంతు అస్య దేవాః ప్రతిజ్యోతిరస్య సూర్యో అగ్నిరుతవాహిరణ్యం సపత్నా అస్పతధారే భవంతు తమన్నాకమధీరోహ ఏమం అయం దేవానాం సూరో విరాజతే వసాహి సత్యావరుణస్య రాజ్ఞా తదస్పరి బ్రహ్మణాశాశాధార అగ్రస్యామన్యోరథమన్నాయామే నమస్తే రాజన్వరణాస్తు మన్యతే విశ్వం యుగ్రా నిశికేశీ వృద్ధం శాస్త్రామన్యాన్ ప్రసోమ్యామి శాకం సతంజీవాదే శరదస్తవాయం యదుమక్షపరే సజాతనగ్రహవాద బ్రహ్మశాపాశికేరాः వసత్తే భూషన్నస్మిన్ సూదావర్యమాహోదా కృణోతు వేదాः శస్త్రాతాం నార్యర్గప్రాజాతా విపర్వాణి జహతాం సూతవాఓ చదస్వ దేవః ప్రతిశశ్చదస్వ భూమ్యా ఉకా దేవాగర్భం సమేరయంతాం యోర్ణవంతస్మేనహ్యామి దేభగం సంశ్రావంతు సింధ హవిషా జహోమి హేమహమమాయాతమ హే సంశ్రావణ ఉతేమం వర్ధయతా గిరః హే చ సర్వో యః పశురస్మిన్ తిష్ఠదయారయే येन तेनां संस्रवन्यत्साधस्वधमक्षेधाः तेभिर्वै सर्वैः संस्रावेर्धनं संस्रावयामहे ये रात्रे मुदस्थर्वाजमत्रिणाः अग्निस्तुरेयो यागुहासो अस्मभ्यवधिभ्रमदो आदसादानम् इदं विष्णं संसहत इदं बाण विश्वाससहेयाघातानि पिशाच्याः यदि नो गां हंसि यद्यश्वं यद् उपनमेदग्निरग्निरुपनमेदुपनमेदग्निः सर्वा सर्वा अग्निरुपनमेदुपनमेदग्निः सर्वाः अग्निः सर्वा सर्वा अग्निरग्निः सर्वा देवता देवता सर्वा अग्निरग्निः सर्वा देवता
దేవతా సర్వా సర్వా దేవతా విష్ణుర్విష్ణుర్దేవతా సర్వా సర్వా దేవతా విష్ణుర్విష్ణుర్యజ్ఞోగ్నిమగ్ని యజ్ఞో విష్ణుర్విష్ణుర్యజ్ఞో యజ్ఞో నమతే యజ్ఞో యజ్ఞో నమత్యాజ్ఞా వై వైష్ణవన్నమదినమత్యాత్నా వైష్ణవంధుతే చక్షుష్కామశ్చక్షుష్కామో బభేత్తభేత్తక్షుష్కామోऽగ్నేరగ్నేశ్చక్షుష్కామో పశ్యంతి యజ్ఞస్య యజ్ఞస్య పశ్యంతి యజ్ఞస్య దేవా యజ్ఞస్య పశ్యంతి యజ్ఞస్య ఏవ విష్ణుం విష్ణుభేవైవ విష్ణుం జత విష్ణుభేవైవ విష్ణుం చ విష్ణుం స్వేన విష్ణుం స్వేన స్వేన చ స్వేన భాగధేయేన భాగధేయేన స్వేన భాగధేయేనోపభాగధేయేన స్వేన భాగధేయేనోపభాగధేయేన భాగధేయేనోపధావుతౌ ధావత్యుపోపధావతి తౌ ధావతి తావేవైవ తావేవ సాంగ్రహణ్యేష్టాయజతే జనదాగో సంగ్రహ రమేవావరుంధే భేవావరుంధే చిత్రానకశ్వమేధः సమృద్ధ్యై యనామదేవయజనమధ్యవస్యతి యామేవ తేన కీర్తిమభిజయతి పదాదే నృత్యజः సమావహన్యాసు బ్రహ్మణ్యాయ సువర్గస్య లోకస్య సమష్ట్యై ఏషస్మశ్రువపతే నఖాని నిగృందతే తతో ధావతే నాది అహతం వాసః పరిధత్తే ఆత్మనోపహత్యై వాజయ్యద్గోపవసతి సువర్గస్య లోకస్య గుప్త్యై. స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. అలాగే శివ తీసుకో రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి అన్నవరం దేవస్థానంలో తెలాధం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సముత్తిష్ఠ సత్యనారాయణ ప్రభో భవభయభంజన భౌయ నిరంజన భక్తజనావన నీలతనో త్రిభువన పోషణ మంజుల భాషణ దురిత విశోషణ దేవమనే మణిమయ భూషణ మధుముఖ భీషణ మంగళ వేష విశేష రుచే జయ జయ రత్నగిరీశ విభో జగదేక శరణ్యదయాజవదే పరిలసదం నవరస్థిత శైలవరే సువిరాజిత రమ్యతనో ప్రవితత దివ్య సుదర్శన కర్షిత సర్వజగద్దురితౌఘహరే గహన వనాంచిత సంపదరిష్ట విశిష్టతరోద్గమభిష్టతనో జయ జయ రత్నగిరీశ విభో జగదేక శరణ్యదయాజవదే మత్త హిరణ్యకశిపు పరాక్రమ సంహర దివ్యనుసింహారే బలిమద నిగ్రహ భాస్వరనుగ్రహ వామన విగ్రహ భౌయవటో నృపకుల భీమ పరాక్రమ దుర్గమ భార్గవ భీష్మాది గురో జయ జయ రత్న
చక్రగిరీశ విభో జగదేక శరణ్యదయా జలధే శంఖినే చక్రినే శార్గినే ఖడ్గినే శూలినే కోటసూయ ప్రభామాలినే విశ్వదుర్గోమినే శాసనా బ్రహ్మణే శ్రీమతే సత్యదేవాయ తే మంగళం ప్రాణరాయాన్నదాయ వృతస్యందినే సామగాన ప్రియాయ వ్రతానందినే యజ్ఞరూపాయ తే యజ్ఞ సంరక్షణే శ్రీమతే సత్యదేవాయ తే మంగళం యక్షగంధర్వసిద్ధాగభిర్నిర్జరే యత్వదత్తం తమాసృజ్య సంసేవ్యతే తద్వయం చాత్తయానందనం బిభ్రతే శ్రీమతే సత్యదేవాయ తే మంగళం శ్రీమతే సత్యదేవాయ తే మంగళం. ఈరోజు అందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం, అందులోని అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి ప్రీతికరమైన, అలాగే సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేకంగా వేద పండితులు చేసినటువంటి శ్లోకాలన్నీ కూడా ఇక్కడ మీరంతా వినడం, మాతో పాటు మీరు కూడా విని పుణ్యతులయ్యారని భావిస్తున్నాం. జరుగుతోంది, కన్నుల పండుగ జరుగుతోంది. తర్వాత రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం జరుగుతుంది. పూజ జరిగింది, అలాగే బాల పూజ జరిగింది. ఇలాగే వేద పండితులు ధరాపాటీలందరూ కూడా వచ్చి ఆ వేదాలన్నింటినీ వెళ్లివేశారండి. ఇప్పుడు మరి కాసేపట్లో మరొక 5 నిమిషాల్లో रमा सत्यावाहयामि स्थापयामि पूजयामि पुष्पं गृहीत्वा ध्यानं कुर्यात् तुनं हरिं पीताम्बरं नीलवर्णं श्रीवत्स पदभूषिं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभयनं योगिहृतु ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं स्वामिन् सपरिवाराय रमा సత్యనారాయణ స్వామినే నమః ధ్యాయామి. అలా మండపం దగ్గర వేయండి, అక్కడ స్వామివారి ఒక పుష్పం కానీ అక్షతలు కానీ వేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఓం ఆవాహయామి. మళ్ళా 2 అక్షతలు తీసివేయండి. రత్నసింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి.
నారాయణపరः నారాయణపరం బ్రహ్మతత్వం నారాయణపరः నారాయణపరోధ్యాతా ధ్యానం నారాయణపరः యత్యకించత్యగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణస్థితः అనంతమవ్యయం కవిగుం సముద్రయంతం విశ్వజం భవం పద్మకోశ ప్రతీకాచం హృదయం మాలాకుటుంబాతి విశ్వస్యాయ ధర్మహతో అంతవికంశనాభిస్తులంబత్యాకోశ సన్నిభం తస్యాంతే శూరం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానకజ్ఞసాయినే నమో వయం వై శ్రవణాయ గురుమహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో తదాతు కుబేరాయ వై శ్రవణాయ महाराजाय नमः ओम तद्ब्रह्म ओम तद्वायो ओम तदात्मा ओम तत्सत्यम ओम हेन्द्रगंगाधरां स्वान्द्रेणुके कुटुम्बरीं सर्गजां वन्दे मुकुन्दप्रियां धनलक्ष्मीर्मोक्षलक्ष्मीर् जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मी च प्रसन्ना मम सर्वदा पराङ्कुशोपाशमभेदमुद्राङ्करे वहन्तीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजे मम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये तां पापात्मा पापसम्भवात्राहिमान् कृपया देवाशरणागतवत्सरान्यथा शरणं नास्ति तमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्षरक्तनाथ्यजात्तमक्षमस्कल्पयामि पुरसादरसादृत्या मनसा वचसा तथा वृद्ध्याङ्कराभ्यां कर्णाभ्यां प्रणामोक्तां उच्यते साष्टाङ्ग नमस्कारं समर्पयामि కూర్చోండి అందరూ కూడా జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే రమ సత్యనారాయణ స్వామినే నమః ప్రార్థన సహిత క్షమాపణ నమస్కారాన్ సమర్పయామి. కొంచెం చేతిలో అక్షతలో 2 నీళ్లు వేసి పట్టుకుని అలా విడిచిపెట్టండి. అనయాధ్యానవాన్ శ్రోతోపచార పూజాతి భగవాన్ ప్రవాత్మక రమం భరతం విష్ణుం దిగవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. పూర్వం మొదటి కథలో మనం చెప్తున్నాం, ప్రవేశించాం. పూర్వకాలంలో ఒక అరణ్యంలో నైమిషారి ఉన్నటువంటి అరణ్యంలో సూత మహాముని అనేటువంటి ఆ యొక్క మహాముని తపస్సు చేస్తున్నటువంటి కాలంలో తన శిష్యులైనటువంటి సౌనికాది మహర్షులందరూ కూడా వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారయ్యా, భూలోకంలో మానవులందరూ కూడా అనేక కష్టాలు పడుతున్నారు, అసూయ ద్వేషాలు ఇవన్నీ ప్రబలపై ఉన్నాయని చెప్పి కలియుగ ప్రారంభంలోనే ఎటువంటి దుస్థితి ఉన్నదని చెప్పి వాళ్ళు తలుచుకుని దానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని చెప్పి వెంటనే కూడా ఆ సూత మహాముని దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆయన అన్నట్లు తప్పకుండా మీ యొక్క ధర్మ సందేహాన్ని నివారణ చేస్తాను, కానీ ఇదే ప్రశ్నని మనకి నారద మహాముని శ్రీ మహావిష్ణువుని అడిగాడయ్యా. అది ఏ విధంగా అంటే చెప్తున్నాను. అన్ని లోకంలో తిరిగేటువంటి ఆ ఆసక్తి కలిగిన నారద మహాముని ఒకనాడు భూలోకంకి వచ్చేట. వచ్చి ఈ భూలోకంలో ఉండేటువంటి మానవులందరూ కూడా ఈ యొక్క దైవారాధన చేత మనసు తేలిక పడుతుందనేటువంటి విషయం తెలియక కష్టాలు, అసూయ, ద్వేషాలు ఇవన్నీ కూడా ప్రబలపై ఉండి రకరకాల ఒకరినొకరు కొట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి కాలంలో ఆయన చూశాడు, భగవద్ ఆరాధన చేత అంటే దేవుడి తాలూకా పూజ చేస్తేనే మనం మనసు తేలిక పడుతుంది అని చెప్పిన అటువంటి భగవంతుడు చూడండి, మనం ఎంత కష్టపడి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం. అయ్యో మన ఇంత 8 గంటలు వచ్చేసారు, మన జగన్నాథ శర్మ గారు ఇంత 1 గంట దాటిపోయింది, మనకి ఇంతవరకు ఆహారం లేదు అనుకుంటాం. కానీ ఒకసారి భగవంతుడు ఆరాధన చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత ఇంత కష్టం మర్చిపోతాం. అలాగే భగవంతుడి యొక్క పూజ చేస్తున్నప్పుడు కూడా మనం ఎన్ని మనకి సమస్యలున్నా, ఏమి లేకపోయినా కూడా భగవంతుడి మీద భక్తి ప్రధానం. ఆ భక్తితో చేసేటువంటిది ఇప్పుడు ఆయన దగ్గర వెళ్ళిపోతుంది. మనకి ఏ ఉపచారం ఉన్నా లేకపోయినా కూడా భక్తి ప్రధానం, అదే ఉపచారం, దాన్ని మించిన ఉపచారం లేదన్నారు. అదే భక్తితో ఒక్క నమస్కారం చేస్తే స్వామివారికి వెంటనే కూడా విశేషమైనటువంటి ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని చెప్పారు. ఆ విధంగా ఏం చేశాడంటే ఆ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నారద మహాముని అడిగాడు, అయ్యా ఈ లోకంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, దీని ఉపాయం చెప్పండి, మాకు తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటి ఇతర పూజ ఉంటే చెప్పండి అన్నారు. అంటే శ్రీ మహావిష్ణువు చెప్పారు, సత్యనామృతమైన మహత్తరమైన వ్రతం ఉంది, దాని మించిన వ్రతం లేదు. ఆ వ్రతాన్ని కార్తీక మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ విశేషమైన ఏకాదశి కానీ పౌర్ణమి నాడు కానీ అలాగే పర్వదినంలో ఎప్పుడు చేసినా గొప్పదన్నారు. మన అలభ్య యోగం అంటారు. మన జగన్నాథ శర్మ గారు యొక్క పుణ్యం వల్ల ఈరోజు అందరం కూడా మనం ఇన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకునే భాగ్యం కలిగింది. అందులో ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి అంటే విష్ణువుకు మహాప్రీతి అయినటువంటిది. ఆ విష్ణువుకు ప్రీతి అయినటువంటి నిన్న అందరూ కూడా ఏకాదశి ఉపవాసాలుండి ఇవాళ వారు పెట్టినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ వ్రతం చేసుకుని ఆ స్వామి ఆశీర్వచనం పొంది మంచి తేనీటి విందు వారు ఏర్పాటు చేశారో ఆ భోజనం అంతా కూడా చేసి చక్కగా మనం ఆ ద్వాదశి పారణ అని చెప్పి
ఆ యొక్క ఉపవాసాన్ని విరమించే కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. అందులో విష్ణువుకు ప్రీతైన రోజు కాబట్టి ఇలాంటి విశేషమైన పర్వదినాల్లో చేస్తే గొప్పదయ్యా అని చెప్పారు శ్రీ మహావిష్ణువు నారద మహామునికి. వెంటనే కూడా దీనికి ప్రసాదం ఏమిటయ్యా అన్నారు. చిత్రం గోధుమక ఇవన్నీ కూడా ప్రసాదం మనకి తయారు చేస్తారు, వస్తున్నది వేడిగా. ఆ జగన్నాథ్ గారు చల్లారిపోకూడదని చెప్పి వేడిగా తీసుకురావాలని మన కోసం కథ చేసేప్పటికల్లా తయారు చేసి సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రసాదాన్ని నివేదన చేసి స్వామికి సత్యనారాయణ మాత్రం వ్రతం దాన్ని చేస్తే తప్పకుండా కష్టాన్ని ఉదయాన్ని భిక్షాడు. ఆ రోజు ఏ ధనం వస్తుందో ధనంతో చేద్దాం. ఆ ధనంతో పట్టుకుని సాయంకాలం ఉపవాసం చేసి భార్యాభర్తలతో కూడా సత్యనారాయణ పూజగా తప్ప కేవలం సామాన్యంగా లేదా లేకపోతే మనకు తీసుకుంటా సమర్పించినా చాలా గొప్పదన్నా. ఆ విధంగా ఇది ఏమీ లేదు, ఒక గాస్పెల్ అంటారు. అంటే పోషిస్తుంటాడు. అటువంటి కార్యకర్తల చేత బాధపడే నాడు ఒక ఇంట్లో ప్రశ్నాలు చేస్తారు. కూడా అక్కడే ప్రసాదాన్ని కూడా స్వీకరించి ఏమిటి వ్రతం చెప్పి తెలుసుకొని తాను కూడా చేయాలని నిశ్చయించారు. మహాత్మతో అలా వేసి మరి ఈ యొక్క మహారాజు గారు భద్రశీల అనేటువంటి నదీ తీరంలో సత్యనారాయణ చేస్తారు. అంటే నదీ తీరంలో వెళ్ళిపోతున్నటువంటి సాగునేటువంటి రైతులు వనరాలను తీసుకుని ఆ యొక్క మార్గంలో వెళ్ళిపోతూ రాజుగా ఏదో చేస్తున్నారు. అనుకున్నాను చెప్పి సంతానం రాబోతున్న స్వామి ఇక్కడ ఆశ్చర్యంగా అలా లేకుండా ఉండాలని కథ చెప్తోంది. అంటే మీరు ఎక్కడైనా వాయిదా వేసి కొంతకాలం ఇలా గడిచిపోయింది. భర్తనాడు జమదారుగా ఇద్దరు వాయిదా వేశారు. కొంతకాలం గడిచిపోతాను జగన్ చూస్తున్నాడు. అంత మాత్రం నిర్వహించాలేమో చూద్దామని కాలం గడిచిపోతానే అమ్మాయి పెద్దయింది, వివాహం గడిచిపోయింది. 2 రోజులు అప్పుడు కూడా వచ్చాడు. విశేషమైనటువంటి ధనం ఆర్జించి ఆ వెంటనే వాళ్ళు ఫలాన్ని పట్టుకోవాలని చెప్పి తెలుసుకొని వెంటనే కూడా ఆ దగ్గర ఈ విధంగా ఈ అడుగు కూడా వచ్చాడు. వినియోగం అంటే మనం వ్యాపారం చేస్తాం. వెంటనే కూడా ఆ రాజ్యంలో ఉండేటువంటి జనులందరూ ఒకసారి వచ్చి రాజుగారి మొరపెట్టుకున్నారు. అయ్యా, మా గ్రామాల్లో అడవిలో ఉండేటువంటి పురుడు సింహాలు ఇవన్నీ కూడా వచ్చి మమ్మల్ని చంపేస్తున్నాయి, మా పశువుల్ని అన్నింటినీ కూడా చంపేస్తున్నాయి, మీరు రక్షించాలి రాజా అనేప్పటికల్లా రాజుగారు తప్పకుండా వస్తానయ్యా, వేద క్షత్రియ ధర్మం కాబట్టి వెళ్తామని చెప్పి వాటన్నీ కూడా సంహరించి వస్తూ అడవిలో భార్య దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. అదే దగ్గరలో కొంత గొప్పవారు అంటే కొండ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు తోచిన విధంగా వాళ్ళు సత్యనారాయణ చేస్తారు. అందరూ ఒకలా చేయాలనేది ఏం లేదు. ఎవరో భక్తి ఎవరు శక్తి బాధను బంగారు పుష్పాలు ఉన్నవాళ్ళు బాగా ధనం ఉన్నవాడు బంగారు పుష్పాలతో చేస్తారు, లేదు ఒక తులసిదాలతో వేస్తారు, లేదా ఒక అక్షరంతో వేస్తారు. ఎవరో శక్తి ఎలా ఉన్నా సరే భక్తి మాత్రం చెప్తాం. ఆ భక్తి ఎప్పుడు కూడా తప్పకూడదు. అటువంటి ఇప్పుడు ఏం చేశాడంటే గొప్పవారు వ్రతం చేస్తారు, చేసినా కూడా చూసే వాళ్ళు వెళ్ళలేదు. వీటికే వచ్చింది వ్రతం, వీళ్ళకి వచ్చి ఐదో దేవుడా అని చెప్పి ఉన్నట్టుగా నటించి అక్కడ చూశారు. బాగా చూశారు రాజుగారు. తర్వాత వచ్చారు, మనం తీసుకెళ్ళి ప్రసాదం ఇస్తామని చెప్పి ప్రసాదం ఇది ఒకే ఆ పట్టణంలో పరిగెత్తుకుంటున్నారు. ఏమిటి గాబరాగా ఉంటున్నారు మీరు? చాలా బాగా చేయలేదు రాజా, నువ్వు అడవి పెట్టావు కదా, అదే అదునుగా చూస్తున్నారు. ఆ శత్రువాలను ప్రవేశించారు మన రాజ్యంలో. వచ్చి మీ 100 మంది కుమారులను కూడా కప్పించారు. రాజ్యం అప్పగడం చేస్తున్నారు, మనం అందరూ అప్పగడం అవకాశం చేస్తున్నాం. ఏమిటి ఇలా సంబంధించిన 100 మంది తప్పేస్తారు. అయ్యా, నువ్వు భగవంతుని తోరణాన్ని ఒప్పుకుంటాడేమో భగవంతుడు, కానీ భగవత్ భక్తుల్ని తోరణాడు అంటే పరమేశ్వరుడు కూడా ఒప్పుకోడు. ఆయన కావాల్సినటువంటి భక్తి ప్రధానం. ఆ గొప్పవారు నాకు వచ్చిన విధంగా అర్థం చేసుకున్నా కూడా అవమానించారు. అవమాన దోషం వల్ల జరిగింది అయ్యా కదా. ఇంత రాజు కూడా పరిగెత్తి వెళ్ళి వాడికి ప్రమాణం చెప్పి
ఇతర కృతే సత్యవంతం అతను పరమదుర్లభం సమాజ కథాకృష్ట సత్యముఖ్య ప్రధానం. ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఈ కథను వింటారో, ఎవరైతే ప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళందరికీ కూడా ముక్తీశ్వరానికి ఏ ఫలితం వస్తుందో చూసిన వాడికి కూడా అదే ఫలితం వస్తుంది. కలియుగంలో ప్రత్యక్ష ఫలమైనటువంటి వ్రతం ఏదైనా ఉందా అంటే ఒక సత్యనారాయణ చెప్పారు. అందుకని అటువంటి వ్రతాన్ని చేసుకునే భాగ్యం మనకి ఈ రోజు క్షీరాబ్ది ద్వారా ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున కూడా వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ చక్కగా భగవత్ అనుగ్రహం చేత మనందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుతూ స్కాంత ప్రాణి పంచమతో వస్తూ దీని ప్రమాణ గోవింద గోవింద. ఆ యొక్క సత్యనారాయణ స్వామి ప్రతిమ మండపం అన్ని కూడా ప్రసాదం, అరటిపళ్ళు అన్ని కూడా చక్కగా అలాగే మా అమ్మాయి అల్లుడు గారు ఆ యొక్క వెంకట కళ్యాణ నక్షత్రాలు అలాగే కళ్యాణ కమిటీ ఎవరైనా చదివించదలుచుకుంటే జగన్నాథ శర్మ గారికి వచ్చి వారు కట్టాలన్నీ కూడా చదివించాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. అయిపోయిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన దగ్గర అక్షతలు వేయించుకోండి. వేలమూరి అక్షతలు వేసుకుని తాంబరం తీసుకున్న తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత రమారమణ గోవింద, సత్యనారాయణ స్వామి గోవింద, శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద, లక్ష్మీనారాయణ గోవింద, లక్ష్మీనారాయణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపల మొక్కలవాడ అనావరక్షక గోవింద గోవింద. అమ్మ అందరూ కూడా ప్రసాదం నోట్లో వేసుకున్న తర్వాత లేవండి. అలాగే మీ మండపాలు మీరే ఇంటికి తీసుకెళ్ళాలి. ఆ సత్యనారాయణ స్వామి వారి మండపాలు మీరే ఇంటికి తీసుకువెళ్ళి వెళ్ళండి. ఆనందకర్పూర నీరాజనందర విషయామి రమారమణ గోవింద. ఓం శుభికేశ్వర ఆరోహ శోభయంతి కుంకం. ఓం శుభికేశ్వర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగో హి మమ శోభయ భూయాగం సంజభగం గురు యామాహరద్యువదగ్రిశ్రద్ధాయి కామాయాన్యై ఇమాం తాపి నహ్యేయం భగేన సహ వర్చసా. తోయగమనలాగ్రమణ కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాది పైనంతై సత్యపదోనుతుండవచ్చు బ్రహ్మాండాంత సంవర్ధియై అన్న మాదిరిగా మా గృహ దైవ సమానులు ద్వాదశ ఉమామేశ్వర శర్మ గారి కుటుంబీకులు మరియు మా పూజ గురువులు గృహ దైవ సమానులు ద్వాదశ శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క కుటుంబ సభ్యులు ప్రత్యేకించి కూడా వారి యొక్క పాదపద్మకి నమస్కరిస్తూ శతకోటి వందనములు, సహస్రకోటి వందనములు, అనంతకోటి వందనములు లక్ష్మీనారాయణ కళ్యాణ ప్రాంగణములో సమర్పించుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చెప్పండి, రమారమణ గోవిందా, సత్యనారాయణ స్వామి గోవిందా. 50 మంది భక్త మహాశైలు కూడా విందు భోజనం ఆరగించి వెళ్ళవలసిందిగా ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను.
లేదు వేరే ఉన్నాను వెళ్ళు షాప్కి వెళ్ళు ఉంటుంది అక్కడ ఏదో ఉంటే చూడొచ్చు అలాగే ప్రతి ఏటా కూడా శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవానికి పైడిపాడు గోత్రీకుడు ఆ ప్రజాకర్ గారు దంపతులు రమాదేవి గారు 2 బెల్లం దిమ్మలు 2 అరటిపళ్ళు ఇస్తున్నారు. ఆ మార్కండేయ గోపని ఆ లక్ష్మీనారాయణకు ఎల్లవేళలా వాళ్ళ ఇంట శిరసంపదలు కురిపిస్తూ దేహ ఆరోగ్యస్తుని ఆరోగ్యాన్ని కాపాడుతూ అన్ని రకాలుగా కూడా మంచి జరగాలని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రత్యేకించి నాగార్జున గోత్రీకుడు మా విద్యాసాగర్ గారు దంపతులు కూడా విరివిగా స్వామివారికి సహాస్యకాలను అందించారు. అలాగే మా కృష్ణమూర్తి గారు ప్రత్యేకించి కళ్యాణ కార్యక్రమానికి కార్యక్రమానికి అందించారు. ఈలోకి ఒకసారి అక్కడ 1 or 2 ఉండొచ్చు చూడండి. ఓకే తన యొక్క మార్గాన్ని నిర్దేశించుకున్నటువంటి వాడు అతి శీఘ్రంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో శ్రీమన్నారాయణ సాహిత్యాన్ని పొందుతాడు. పుట్టేజ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. సనాతన ధర్మము అంటే కృతజ్ఞత. భగవంతుని యొక్క అనుగ్రహం చేయడానికి మానవ జన్మ లభించింది. ఆ లభించేటువంటి మానవ జన్మని సార్థకత చేసుకోవాలి అంటే పొందడానికి కానీ మహాత్ములు రామకృష్ణ పరమహంసరు అటువంటి చంద్రశేఖర పరమేశ్వరుడు చంద్రశేఖర మహాస్వామి వారు మొదలైనటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు తప్ప మహాభక్తులకి కూడా సాధ్యమయ్యేటువంటి మార్గం ఏంటంటే మైత్రియాది ఆసనాలభ్య. అతి సులభమైనటువంటి మార్గాన్ని మనకి ఉపదేశం చేశారు. అది ఏదైతే నైకర్యాలు మైత్రి అంటే స్నేహం చేత వాసనాలభ్య. ఆ స్నేహం యొక్క వాసనాలంలో గుర్తుగా ఉన్నటువంటి సద్గుణాలని మనం ఆదర్శంగా తీసుకుని నడవడం వల్ల ఈ కృతజ్ఞత అనేటువంటి పదానికి పరిపూర్ణమైనటువంటి న్యాయం చేసిన వాళ్ళు అవుతాము. లేకపోతే ఒకే ఒక కృతజ్ఞత అంటే మానవులంతా యావత్తు కూడా వ్యర్థమైపోతున్నటువంటి భావన లేకపోతే అటువంటి భావన చేత శ్రీరాత్రి నాడు నేటి రోజున బృందావన క్షేత్రంలో తులసి అమ్మవారికి వచ్చినటువంటి వరప్రదానం ప్రకారంగా మహావిష్ణువు వైకుంఠంలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువు ఆయన అలంకారంలోని యథార్థంగా బయలుదేరి భక్తులను అనుగ్రహించడానికి వచ్చేటువంటి గొప్పదైనటువంటి రోజు శ్రీరాత్రి ద్వాదశి. నేటి రోజు ముక్తి క్షేత్రంలో రాబోతున్నాం మహావిష్ణువు వైకుంఠం. అంత పుణ్యస్ఫుటమైనటువంటి రోజున మన కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుడా నాకు చక్కనైనటువంటి శరీర సౌష్ఠవం కలిగినటువంటి సుందరమైనటువంటి దేహం ఇచ్చి, చక్కనైనటువంటి వాక్కు ఇచ్చి, చక్కనైన విద్యను ఇచ్చి, చక్కనైన వినయాన్ని ఇచ్చి, చక్కనైన యోగ్యతను ఇచ్చి, చక్కనైన సంస్కారాన్ని ఇచ్చి,
ఇన్ని దైవీ సంపదలు నాకు ఇచ్చేవాడు. అంత కరుణామయుడు, వాత్సల్యాది గుణోత్కల ప్రగతి. ఆ అమ్మవారి యొక్క గుణములు వాత్సల్యం, నిస్వార్థమైనటువంటి కరుణ చేత ఆ సృష్టించబడినటువంటి శివుడు 50 ఏళ్ళు అంతరేళ్ళు కూడా వాత్సల్యంలో ఆమె వరకు తీసుకొచ్చినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు నారాయణ వారికి కృతజ్ఞతాపూర్వకంగా కోరుతున్నారు. గొప్ప కార్యక్రమం చేస్తే వాళ్ళు ఆధారపడి అన్ని ఎంత కృతజ్ఞతగా కూర్చారు. వాళ్ళని ఇంకా ఎక్కువగా మనం అనుగ్రహించాలి. దేవాన్ భావయత్రాణేన తే దేవాః భావయత్తుమః పరస్పర భావయन्तః శ్రేయఃపరమవాప్స్యత. శ్రేయఃపరమం గొప్పదైనటువంటి శ్రేయస్సు ఏంటంటే మోక్షము, ముక్తి రాహిత్యం, చక్రరాహిత్యము. అటువంటి గొప్ప శ్రేయస్సు కావాలి అంటే ఇటువంటి పుణ్యపుణమైనటువంటి కాలం వైపు పుణ్యపుణాన్ని అందరికీ నిస్వార్థంగా వెలిగించేటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారి చేత ఇటువంటి ప్రసంగాలు కానీ, ఇటువంటి పూజా కార్యక్రమాలు కానీ, దైవీ కార్యక్రమాలు కానీ చేసి ఈ వచ్చినటువంటి పుణ్యాన్ని సుప్రీత సుఖంలో పుణ్యం పొందడానికి కావాలి. లోకా సమస్త శుద్ధిలో ప్రభుత్వమైనటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందల సమర్పణలు ఈ అపాయింట్మెంట్ చేస్తే లోకా సమస్త శుద్ధిలో యావత్తు సుభిక్షంగా చేస్తున్నారు. లోక కళ్యాణం చేసినటువంటి ఈ గొప్పమైనటువంటి కార్యక్రమానికి కర్త క్రియ అందరికీ వారికి ఎక్కడెక్కడ వాళ్ళని మనుష్యులంగా ఉన్నటువంటి మానవుల్ని విద్వాంసుల్ని సంస్కారాన్ని యోగ్యులే కాదు దేవతని కూడా ఎలా తీసుకురావాలో ప్రపంచంలో సాధించినటువంటి గొప్పలు వాళ్ళు. మీరు ఈ ఫలానా సమయానికి రండి, ఫలానా సమయానికి వచ్చి ఉండాలి అని నిర్దేశించడం కాకుండా మీరు ఎవరైనా సరే ఆగమం అపేక్షిస్తున్నారు, మీ యొక్క అభిమానాన్ని పొందగలుగుతున్నాం, మీ యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగుతున్నాం అనేటువంటి కృతజ్ఞతాపూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్న బాధలుగా ఉత్తరాయణ యొక్క సంఘటన అదే రకంగా ఉన్న అందరిలో కూడా ప్రమాదంగా చూస్తారు. అటువంటి యోగ్యత కలిగినటువంటి నమ్మకం చేత చేయబడినటువంటి కార్యక్రమం చేత నేను అక్కడ నుంచి బయలుదేరి మైత్రి ఆది వాసనాలు సాకర్యం చేత స్నేహం చేత ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ యొక్క గమనీయమైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యము చూసి ఆనంద పులకితులై అనిర్వచనీయమైన అనుభూతిని పొంది ఎంత గొప్ప కార్యక్రమం ఇక్కడే చేశాము, ఇక్కడ చూసాము. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క దర్శనానికి వెళ్ళాను. 2 లక్షల మంది జరుగుతాయి అక్కడ. ఆ దర్శనం అతి శీఘ్రంగా రావు దర్శనం తీసుకున్నారు. సందర్శనంలో యోగ్యత కల్పించినటువంటి ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞత చెప్పాలి. ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలి అంటే సమయ దర్శనం అయిపోయింది, అయిపోయింది, కాలబంధం లేకుండా ఎప్పుడైనప్పటికీ వాళ్ళ యొక్క శరీరానికి ఏ రకమైన కష్టం కలుగుతుంది. తాపత్రయంలో కార్య కష్టము, మనో కష్టము, వాక్ కష్టము ఇది అసలు చెప్పకుండా వారి జ్వరం వస్తే అసలు మాట్లాడుతూ అయినప్పటికీ వీటిలన్నిటినీ దాటి దేహములు 3 కారణదేహము, సూక్ష్మదేహము, లింగదేహము అటువంటి కారణోపాత్మైనటువంటి సూక్ష్మ శరీరం ద్వారా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందించడమే కృతజ్ఞత యొక్క తమ స్వభావంలో ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందించి
ఎక్కడ తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కార్యక్రమానికి శ్రద్ధగా గ్రహించడమే కాకుండా వచ్చినటువంటి కార్యోన్ముఖులైనటువంటి రుద్రులు కూడా మనం ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి వెళ్ళాలి, ఆ కార్యక్రమంలో భారతీయులు కార్యక్రమాన్ని ఆచరించినటువంటి కారణం చేత శ్రీరాధేవాదశి అధిష్టానమైనటువంటి లక్ష్మీ నారాయణుడు కార్తీక దామోదరుడు పార్వతీ పరమేశ్వరుడు మనందరినీ కూడా చక్కగా ఆశీర్వదించి మనకు కావలసినటువంటి మనోభీష్టులను అనుగ్రహించాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుతూ శివంజీవ శతమాంతం భవతి శతమైశ్వర్యం భవతి శతదీర్ఘమాయుః సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వులు కూడా సకల శ్రేయస్సులు పొందాలని చెప్పి ఆ అయ్యవారిని అమ్మవారిని ప్రార్థిస్తూ అభిమాన కార్యం జగన్నాథ తత్వవైపు కృతజ్ఞత తెలియజేస్తూ నమ పార్వతీ హర హర మహాదేవ.